ఎల్బీనగర్లోని కొత్తపేట ఆర్ఎస్కే సిల్క్ ఓపెనింగ్ మనకు గీతా మాధురి గారు అలాగే హరిత గారు వచ్చారు. మరి వారి నుండి మనకు వచ్చి తెలుసుకుందాం. చెప్పండి మేడం. హలో, అందరికీ నమస్కారం. అండ్ ఇవాళ చాలా సంతోషంగా ఉంది కొత్తపేట ఆర్ఎస్కే సిల్క్స్ ఓపెనింగ్కి వచ్చినందుకు, అలాంగ్ విత్ హరిత గారు. అండ్ ఆల్రెడీ చందానగర్లో ఒకసారి ఆ ఓపెనింగ్కి వెళ్ళాము అండ్ చాలా బాగా నడుస్తుందని విన్నాము. సో ఇలాగే ఇంకా ఎన్నో బ్రాంచెస్ స్థాపించాలి అండ్ ఇంకా ఎన్నో బ్రాంచెస్ స్టార్ట్ చేయాలి, అన్నీ సక్సెస్ఫుల్గా నడవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎలాంటి డిజైన్స్ ఇష్టపడతారు ఎక్కువ? నేను అంతా కొంచెం ఎలాంటి డిజైన్స్ అంటే అన్ని రకాలు ట్రై చేయాలనిపిస్తుంటుంది కాబట్టి ఒకదానికి స్టిక్ అవ్వదలుచుకోలేదు. అండ్ నేను గతంలో వీరి ఫేస్బుక్ పేజ్ ఆర్కే కలెక్షన్స్లో కూడా నేను షాప్ చేయడం జరిగింది, ఆర్ఎస్కే సిల్క్స్లో కొనుక్కోవడం జరిగింది. సో ఇలా చాలా మంచి క్వాలిటీ అండ్ మంచి కలెక్షన్ కూడా ఉంది. సో డెఫినెట్లీ ఐ వుడ్ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ ద whole bunch of luck to the team. మా అభిమానులకి కమ్ విజిట్ ఆర్ఎస్కే సిల్క్స్, చెక్ అవుట్ దేర్ శారీస్, చాలా బాగున్నాయి, నచ్చితే కొనుక్కుని వెళ్ళండి. యా, అమ్మో చాలా జాగ్రత్తగా కొంచెం గ్యాప్ ఇచ్చింది అంటే మనమే థర్డ్ వేవ్ వచ్చేలా చేయకుండా మందరం మాస్క్స్ వేసుకుంటే బాగుంటుంది. చెప్పండి. నమస్తే, హలో, నమస్తే ఎవ్రీవన్. ముందుగా ఆర్ఎస్కే సిల్క్స్ ఈరోజు గ్రాండ్ ఓపెనింగ్. ఐ విష్ ఎవ్రీవన్ కంగ్రాట్స్ అండ్ గ్రేట్ సక్సెస్. సో నాకు యాజ్ అ ఉమెన్ నాకు ఇది చాలా ప్రౌడ్ మూమెంట్. ఒక శారీ షోరూమ్ ఓపెనింగ్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఐ రియల్లీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఐ లవ్ శారీస్, ఎవ్రీబడి నోస్ దట్. సో ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఆల్రెడీ ఆర్ఎస్కే సిల్క్స్తో ముందు అనుభవం పనిచేసాము. సో షాపింగ్ కూడా చాలా చేశాను అక్కడ, చాలా చాలా బాగా నచ్చింది చందానగర్. సో ఈరోజు ఇక్కడ ఓపెనింగ్ అనగానే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలాగే మరెన్నో షోరూమ్స్ సక్సెస్ఫుల్గా రన్ చేయాలని, ఇంకా ఇంకా సూపర్గా అంటే ఆడవాళ్ళని ఆనందపరిచే ఏకైక ఆయుధం శారీ. ఎక్కువ టైం అంటే సో నయనానందంతో పాటు కట్టుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. సో ఐ విష్ ఇది ఆడవాళ్ళకి చాలా చాలా ఒక హ్యాపీ డే అనమాట. ఇంకొక న్యూ షోరూమ్ వచ్చింది. సో సక్సెస్ఫుల్గా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాధురి గారితో మరి కొత్త ప్రాజెక్టులు ఏమైనా చేస్తుంటారా? మాకు ప్రాజెక్ట్స్ అని ఏముంటుందండి, మేము సింగర్స్, మేము పాడేస్తూ ఉంటాం, రిలీజ్ అయిపోతుంటాయి. మాకు రిలీజ్ అయ్యే వరకు ఎంతలో పాడామో తెలీదు. సో అందుకని సో ఉన్నాయి కొన్ని సాంగ్స్ అయితే పాడిన ఉన్నాయి, ఏ సినిమాలో తెలీదు. మంచి ఎక్సైటింగ్ సాంగ్స్. ఎవరి మ్యూజిక్లో పాడాలంటే బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు? నాకు లైక్ డెఫినెట్లీ కీరవాణి గారు, కోటి గారు, తమన్ గారు, దేవి గారు, తర్వాత వీళ్ళందరికీ ఎక్కువ పాడాము అండ్ ఇంకా ఇంకా అందరికీ పాడాలి. నందు గారు మరి కొత్త ప్రాజెక్టులు ఏమైనా చేస్తున్నారా? యా, నందుది బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్కి ఉంది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అవుతుంది. అండ్ అలాగే తర్వాత ఇంకొక హాట్స్టార్ కోసం ఒక వెబ్ సిరీస్లో మెయిన్ లీడ్గా చేస్తున్నాడు. అండ్ అలాగే ఇంకా ఉన్నాయండి. మీరు కలెక్షన్స్ కోసం ఎంత టైం తీసుకుంటారు? శారీస్ కలెక్షన్స్ కోసం శారీస్ కలెక్షన్ మీరు మాస్క్ వేసుకోరా ప్లీజ్. నేను వేసుకోలే కదా, మీరన్నా వేసుకుంటే బాగుంటుంది. యా, ఏమడిగారు? కలెక్షన్స్ ఎంత టైం తీసుకుంటారు మీరు సెలెక్ట్ చేసుకుంటారు? మీకు ఏ కలర్ ఇష్టపడతారు ఎక్కువ? అన్ని కలర్స్, ఏదైనా కొంచెం నాకు చిన్న స్పార్క్ ఉండాలి, మొత్తం ప్లేన్ ఉండి అక్కడక్కడ స్పార్క్ ఉండాలి నాకు. ఐ లైక్ దట్. కలర్స్ అన్నీ ఏం లేదు, ఏ కలర్స్ అని ఏం లేదు. వైట్ ఫ్యామిలీలో ఎక్కువ నచ్చుతున్నాయి ఇప్పుడు. మీరు వాడినటువంటి పాటలో మీరు బాగా జ్ఞాపకం చేసుకున్న పాట? ఇవాళ కీరవాణి గారి బర్త్డే. సో విషింగ్ కీరవాణి సార్ వెరీ హ్యాపీ బర్త్డే. ఆయన పాట ఇష్టం. ఔరా అమ్మక్క చెల్ల ఆలకించి నమ్మడమెల్ల, అంత వింత గాథల్లో ఆనందలాల, బాపురే బ్రహ్మకు చెల్ల వైనవంత వల్లించవల్ల, రేపల్లె వాడల్లో ఆనందలీల. రచయితగా ఎవరిని ఇష్టపడతారు ఎక్కువ? మనసు కవి. భయ మాస్క్ వేసుకోరా, మాస్క్ వేసుకుని నా దగ్గర, నేను మాస్క్ వేసుకోలేను కదా, మీరన్నా వేసుకోవాలి ప్లీజ్. యా, సో
మనసు కవి ఆత్రేయ గారి నుంచి, వేటూరి గారి నుంచి, సిరివెన్నెల గారి నుంచి ఈ మధ్య కొత్తగా వస్తున్న వాళ్ళ వరకు అందరిలో మ్యాటర్ ఉంది కాబట్టే మన వరకు ఆ సాంగ్ వస్తుంది. కొంచెం ఆత్రేయ గారి పాటలు అవన్నీ బాగా ఇష్టం. రెండే మాటలు అదే దాని గురించి